ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది అన్నట్లు ఇండియా దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన 4వ టీ20 మ్యాచ్ తయారైంది. లక్నో స్టేడియంలో మనోళ్లు ఇరగదీస్తారు, సిరీస్ కొట్టేస్తారు అని కోటి ఆశలతో టీవీ ముందు కూర్చున్న అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. అభిమానుల ఆశలను తలకిందులు చేస్తూ మ్యాచ్ రద్దయింది. కనీసం టాస్ కూడా పడలేదు. లక్నోలో పొగమంచు తీవ్రంగా ఉండడంతో ఎదురుగా ఉన్న మనిషే సరిగా కనిపించలేని పరిస్థితి ఏర్పడింది. ఇక బౌలర్ వేసే బాల్ బ్యాటర్కేం కనిపిస్తుంది? పాపం ఎంపైర్లు టార్చ్ లైట్లు వేసుకుని మరీ పిచ్ని ఇన్స్పెక్ట్ చేశారు. 7 గంటల నుండి 9:30 వరకు మనల్ని టీవీల ముందు కూర్చోబెట్టి చాలాసార్లు పిచ్చును పరిశీలించి చివరికి చేసేదేమీ లేక మ్యాచ్ రద్దు అని ప్రకటించారు. ఈ మ్యాచ్ రద్దవడం వల్ల సౌత్ ఆఫ్రికా వాళ్లకు మాత్రం గుండె పగిలిపోయింది. పాపం వాళ్ళు 1-2తో వెనుకబడి ఉన్నారు. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ని 2-2తో సమం చేద్దాం, ఆ తర్వాత చివరి మ్యాచ్ గెలిచి సిరీస్ కొట్టేద్దాం అనుకున్నారు. కానీ పొగమంచు వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లింది. మ్యాచ్ రద్దవడంతో సౌత్ ఆఫ్రికా సిరీస్ గెలిచే ఛాన్స్ని అధికారికంగా కోల్పోయింది. ఇప్పుడు సిరీస్ మన ఇండియా చేతిలోనే ఉంది. 5వ మ్యాచ్ మనం గెలిస్తే 3-1తో సిరీస్ మనదే. ఒకవేళ ఓడిపోయినా 2-2తో డ్రా అవుతుంది తప్ప కప్పు మాత్రం సౌత్ ఆఫ్రికాకు వెళ్లదు. సో ఆ రకంగా చూస్తే మనకి లక్ కలిసొచ్చినట్టే. కానీ క్రికెట్ ఫ్యాన్గా మాత్రం డిజపాయింట్మెంట్ తప్పలేదు. ఇక బీసీసీఐ చెత్త ప్లానింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. చలికాలంలో ఉత్తర భారతదేశంలో పొగమంచు ఎప్పటి నుండో చాలా విపరీతంగా ఉంటుంది. దీనికి తోడు ఈ మధ్య పొల్యూషన్ పెరగడంతో ఆ తీవ్రత మరికాస్త పెరిగింది. చలికాలంలో ఆ పరిస్థితుల్లో మ్యాచ్ ఆడడం అసాధ్యం. ఆ విషయాలు తెలిసి కూడా ఈ టీ20 సిరీస్లో 4 మ్యాచ్లను బీసీసీఐ ఉత్తర భారతదేశంలో ప్లాన్ చేసింది. లక్నోలో విపరీతమైన పొగమంచు కారణంగా మ్యాచ్ పూర్తిగా రద్దయింది. చలికాలంలో మ్యాచ్లను దక్షిణ భారతదేశంలో నిర్వహించాలి అనే కనీస అవగాహన కూడా బీసీసీఐకి లేకపోవడం క్రికెట్కు పెద్ద శాపంగా మారింది. బీసీసీఐ పూర్ ప్లానింగ్ కారణంగా భారతదేశం ఒక క్రికెట్ మ్యాచ్ను నిర్వహించలేకపోయింది అనే అపవాదును మూటగట్టుకుంది. కొంతమంది ఇప్పటికే ఈ దిశగా విమర్శలు చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ రద్దవడం వల్ల అందరికంటే ఎక్కువ ఏడవాల్సింది, తల బాదుకోవాల్సింది ఎవరంటే సంజు శాంసన్ మరియు అతని ఫ్యాన్స్ అనేది చెప్పాలి. ఎందుకంటే రెగ్యులర్ ఓపెనర్ శుభ్మన్ గిల్కి గాయం అవ్వడం వల్ల ఈ మ్యాచ్లో సంజు శాంసన్కి ఓపెనింగ్ ఛాన్స్ పక్కా అని అందరూ ఫిక్స్ అయ్యారు. అభిషేక్ శర్మతో కలిసి సంజు బాదుతుంటే చూడాలని కళ్లలో ఒత్తులు వేసుకుని అభిమానులందరూ ఎదురు చూశారు. గిల్ లేడు కదా అని సంజుని టీంలోకి తీసుకుంటే ఆ ప్రకృతి కూడా చిన్న చూపు చూసింది. సంజుపై పగబట్టేసింది. సంజు ఆడితే నేను చూడలేను అన్నట్లు ఆకాశం మొత్తాన్ని పొగతో కప్పేసింది. సంజు జాతకంలో ఏ దోషముందో కానీ సంజు ఆడాల్సిన మ్యాచ్ ఇలా అర్ధాంతరంగా రద్దయింది. ఇక చివరి వన్డే మ్యాచ్ అహ్మదాబాద్లో జరగనుంది. అక్కడైనా వాతావరణం కరుణించి సంజుకి ఒక ఛాన్స్ ఇస్తే బాగుండు. కనీసం ఆ మ్యాచ్ గెలిచి సిరీస్ని ఘనంగా ముగిస్తారని కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.